హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు అయితే మేము మా మమ్మీ వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాం అన్నమాట. రీయూనియన్ చేస్తున్నారు. సెయింట్ మేరీ ఇద్దరా నాని గున్ని ఇద్దరా నేదా. సో కొత్తగూడెంలో సెయింట్ మేరీ స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. 30 years బ్యాక్ అందరినీ పిలిచారంట. సో 100 years సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో సెయింట్ మేరీ స్కూల్లో అంతగా ఏమి ఫెస్టివల్స్ ఏం చేసుకోరు, ఓన్లీ యాన్యువల్ ఫంక్షన్ చేస్తారు. ఎక్కువగా వేరే వాటివి ఏమి సెలబ్రేట్ చేసుకోరు అనమాట. చాలా ఇయర్స్ తర్వాతకి మా మమ్మీ వాళ్ళు కలుస్తున్నారు, అందరూ ఫ్రెండ్స్. అంటే గర్ల్స్ హై స్కూల్ అనమాట అది. సో నేను మా మమ్మీతో వెళ్తున్నాను. ఇక ఇన్ని శారీస్లో మా మమ్మీ ఏ శారీ తీసుకోవాలి అని చెప్పి అయితే నేను ఎతుకుతాను అనమాట. నన్ను సెలెక్ట్ చేయమని చెప్పింది. అర్థం కావట్లేదు నాకు, నువ్వే వెతికి పెట్టు అని చెప్పింది. సో మా మమ్మీ దగ్గర అయితే శారీ కలెక్షన్ సూపర్ ఉంటుంది అనమాట. అందులో నాకే అర్థం కాదు ఏది తీయాలో అని చెప్పి. అందులో నాకు నచ్చిన కొన్ని శారీస్ అయితే తీసి పక్కన పెట్టిన. ఇగో ఈ 4 శారీస్ అయితే నేను తీసిన. మా అమ్మ ఏది సెలెక్ట్ చేసుకుంటుందో చూడాలా. ఇవి అయితే మామూలుగా అంటే మళ్ళీ కట్టుకోవడానికి ఉన్నాయి. చాలాసార్లు కట్టుకుంది ఆల్రెడీ. చూద్దాం మా అమ్మ ఏది సెలెక్ట్ చేసుకుంటుందో. पेन लो फिर टाइम आया ना तो पूरा मेरू नीचे साड़ी पल्लो ग्रीन अच्छी है. फिर पेन लेंगे. మా మమ్మీ అయితే ముందే వెళ్ళిపోయింది అక్కడికి. మేమైతే సాయంత్రం పూట వెళ్ళినాం అనమాట. ఇక వెళ్ళగానే ఆర్యన్కి స్నాక్స్ తీసి పక్కన పెట్టి ఇచ్చింది, కూర్చొని తింటున్నాడు. క్లాప్స్ కొట్టినప్పుడల్లా ఆర్యన్ అయితే క్లాప్స్ కొడుతున్నాడు అనమాట అక్కడ. ఇక మేమనుకున్నాము అసలు ఎవరు రారేమో, చాలా బిజీ అయిపోయారు, వేరే స్టేట్స్లో ఉంటున్నారు, వస్తారో రారో అని చెప్పి అనుకున్నాం. కానీ ఇంతమంది వస్తారు, ఇంత మంచి రెస్పాన్స్ ఉంటుంది అయితే నేను కూడా అనుకోలేదు. వచ్చిన బ్యాచెస్ అందరూ కలిసి వాళ్ళ టీచర్స్ని ఫెలిసిటేట్ చేశారనమాట. అందులో స్వర్గస్థులైన సిస్టర్స్కి అయితే ఇలా మౌనం పాటించి కాసేపు కూర్చున్నారు. అండ్ దాని తర్వాత ఫెలిసిటేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఇదేమో మా మమ్మీ వాళ్ళ బ్యాచ్ అనమాట. వాళ్ళ టీచర్స్కి ఫెలిసిటేట్ చేస్తున్నారు. అక్కడ ఉంది చూడండి మా మమ్మీ మెరూన్ కలర్ శారీలో. సో అంత క్రౌడ్లో దగ్గరికి వెళ్ళి వీడియో తీయడం అయితే కుదరలేదు. సో ఇంత దూరం నుంచి అయితే తీయాల్సి వచ్చింది. ఇక ఆర్యన్ అయితే ఎంత సతాయిస్తాడో అనుకుంటే అంత ఎంజాయ్ చేసిండు ఆర్యన్ అయితే. వాళ్ళ అమ్మమ్మని అయితే మస్తు నవ్విపించిండు. ఇక ఈ బ్యాచ్ అయితే మా పిన్ని వాళ్ళది, అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ సిస్టర్ది. వీళ్ళైతే ఫుల్ అటెండెన్స్, క్లాస్ మొత్తం వచ్చినట్టున్నారు. మా పిన్ని ఏమో గ్రీన్ శారీలో ఉన్నది మా పిన్ని. ఇక మా మమ్మీ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు చాలా తక్కువే వచ్చారు, 7-8 మెంబర్స్ వచ్చారు అంతే. ఈ బ్యాచెస్ అందరు కలిసి ఒక్కొక్క బ్యాచ్ నుంచి వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారనమాట టీచర్స్కి. ఒకళ్ళేమో ప్లాంట్ ఇచ్చారు, ఒకళ్ళేమో మొమెంటం ఇచ్చారు, అలా అనమాట. మా మమ్మీ వాళ్ళే పెద్దవాళ్ళు, అంటే వాళ్ళ టీచర్స్ ఎంత ఏజ్డ్ ఉంటారు కదా, వాళ్ళు అంత దూరం నుంచి వాళ్ళ కోసం వచ్చిరనమాట. నాకు భలే అనిపించింది ఇదంతా చూస్తా ఉంటే. నా స్కూల్ అయితే బాగా గుర్తొచ్చిందబ్బా, నిజం చెప్తాన్నా. మా స్కూల్ రీయూనియన్ ఉంటే అయితే నేను మస్తు సంబరంగా ఫీల్ అవుతా. ఇక ఆఫ్టర్నూన్ 2 నుంచి 9 o'clock వరకు అయితే ఈ షో నడిచిందనమాట. అండ్ అందరూ ఫుల్గా ఎంజాయ్ చేసిరు వచ్చిన వాళ్ళందరూ. గతమంతా కనులలో కదిలెను నేడు, నేర్చుకున్న పాఠాలు జ్ఞాన సూత్రులే, జ్ఞాన సౌధమునకు పునాది రాళ్ళై, భావి జీవితాలకు పాటలను వేయగా వీడ్కోలు పొందిన విద్యార్థులం, పూర్వ విద్యార్థులం, సెయింట్ మేరీ పాఠశాల విద్యార్థులం, పూర్వ విద్యార్థులం. విద్యార్థులందరికీ విద్యానిలయం
మాకు దేవాలయం. మళ్ళీ 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 రానిది రోజు. ఇది మళ్ళీ మళ్ళీ నాకు రాదనుకుంటాను. అందరికీ వందనాలు. As a family also, we begin this adopting these two children from 1st class to 10th class from this academic year, June. And as a family of Dasari, my family, so all of us are byproducts of St. Mary's. We are proud of our school and our teachers and all those who have been instrumental. Today we are standing. మరి మీకు కూడా ఇలాంటి ఛాన్స్ వస్తే ఎట్లా ఫీల్ అవుతారు? నేనైతే మస్తు ఖుషిగా ఫీల్ అవుతా. అండ్ ఇలాంటి రోజు లైఫ్ లో ఒక్కసారన్నా రావాలా మనకి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.